నెక్స్ట్ వన్, బిఫోర్ క్లాసెస్లో వాట్ ఈజ్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం కదా. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం కదా. సో ఇన్ దిస్ వీడియో విల్ లెర్న్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది ఇట్ పాసెస్ త్రూ డిఫరెంట్ స్టేట్స్. సో సమ్ స్టేట్స్ని పాస్ అవుతూనే ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఆ డిఫరెంట్ స్టేట్స్నే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే ఫస్ట్ అది మనం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ది న్యూ. ఓకే, just for creating. So new means just for creating, and after creating the program it will ready to run. ఓకే, సో ఇంకా మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆ ప్రోగ్రామ్ని రెడీ స్టేట్లోకి మనం చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ రెడీ స్టేట్ ఇట్ విల్ పాస్ త్రూ ది రన్నింగ్ స్టేట్. సో ఎప్పుడైతే మనకి అంటే ప్రోగ్రామ్ ప్రాపర్గా మనం క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడానికి రెడీగా ఉంచామో ఆ స్టేట్ తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్ విల్ మూవ్ టు రన్నింగ్ స్టేట్. ఓకే, ఇన్ కేస్ సో అది మనం ప్రోగ్రామ్ అనేది వితౌట్ ఎనీ ఇష్యూస్ అయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, దట్ మీన్స్ terminated. Without issues or errors. For example, it have some interrupt. Some interrupt occur అయినప్పుడు అంటే దట్ మీన్స్ సిస్టమ్ కాల్స్ తేనా టెంపరీగా స్టాప్ అయ్యేటప్పుడు ఇంటరప్ట్ మనకి అక్కర్ అయ్యేటప్పుడు దట్ టైమ్ ఇట్ విల్ గోస్ టు వెయిటింగ్ స్టేట్. ఓకే, it will goes to waiting state. After complete that performance it will again, so waiting state లో ఉన్న మనం ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే అది మళ్ళీ రెడీ స్టేట్కి మూవ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఈజ్ షెడ్యూల్ డిస్పాచ్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ని వెయిట్ స్టేట్లో ఉంచుతామో దిస్ ఈజ్ ది వెయిటింగ్లో ఉంటుందో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఈవెంట్ వెయిట్. ఓకే, సో ఎప్పుడైతే మరి వెయిటింగ్ స్టేట్ నుండి రన్నింగ్ స్టేట్కి రెడీ అవుతుందో దట్ మీన్స్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ కంప్లీషన్. ఓకే, సో న్యూ టు ready. So after that it will dispatches to running state. Okay, if any without error it will terminate. Okay, that means exit. This is the different states of the process. When a process executes, it passes through different states: new, ready, waiting, running, terminate. Okay, సో ఫైనల్గా ఈ స్టేట్స్ టైప్స్ ఓవరాల్గా 8 స్టేట్స్ ఉంటాయి. సో వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఫస్ట్ వన్ న్యూ. సో దిస్ ఈజ్ ది ఇనిషియల్ స్టేట్. దట్ మీన్స్ ఏ ప్రాసెస్ ఈజ్ అబౌట్ క్రియేట్. ఓకే, నెక్స్ట్ వన్ రెడీ. రెడీ మీన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ ప్రాసెస్, after creation of process. So the process enter into the ready state and it wait for the CPU scheduling.
Okay, next one, running state. So the process is running under the CPU. The process is running the running under. సో ఏ ప్రాసెస్ అయినా మన సిపియు అండర్లోనే రన్ అవుతుంది కదా. అండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఆల్సో సిపియు. నెక్స్ట్ వన్, సో వెన్ ది ప్రాసెస్ ఈజ్ రిక్వెస్టెడ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అండ్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది వెయిటింగ్ స్టేట్. ఓకే, వెన్ ద ప్రాసెస్ request to input or output, then it enters in the wait state. So it execute in the main memory and does not require CPU. So main memory ikkada execute chestundi. Next one, terminate or exit. When the process is completed, it will execute the process. When the process finishes its execution. So dispatcher is the one of the important entity in the CPU scheduling. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ క్యూలో రెడీగా ఉన్నట్టయితే అందులో షార్ట్ టర్మ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇది డిస్పాచ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిస్పాచర్. డిస్పాచర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది important entity in CPU scheduling. A dispatch is placed in between the ready queue and short term schedule. సో ఇక్కడ డిస్పాచ్ అనేది షార్ట్ టర్మ్ షెడ్యూల్కి క్యూకి మిడిల్ ఆఫ్ ది వర్క్ చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్లో దాని యొక్క సెలెక్టెడ్ ప్రాసెస్ అంటే మినిమం షార్ట్ టర్మ్లో ఉన్న ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. దట్ ఈస్ కాల్డ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. So a dispatcher switch execution from one process to another is called context switching. నెక్స్ట్ వన్, సో డిస్పాచర్ లేటెన్సీ అంటే ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇక్కడ ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ కాంటాక్ట్ స్విచ్చింగ్ మీన్స్ ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, సో ఒక మూవ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. అట్ దట్ టైం వన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి సమ్ టాస్క్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం పట్టినట్టయితే, అంటే లేట్గా టైం అనేది ఎక్కువగా తీసుకున్నట్టయితే దట్ మీన్స్ డిస్పాచర్ లేటెన్సీ. డిస్పాచర్ లేటెన్సీ
ఈజ్ ద అమౌంట్ ఆఫ్ టైం taken by the system to stop one process. ఒక ప్రాసెస్ స్టాప్ చేయడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటే అది డిస్పాచ్ లేటెన్సీ. దిస్ ఈజ్ ది డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ప్రాసెస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.